నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తారు రేపు వెళ్తారు ఎల్లుండి వెళ్తారు నెక్స్ట్ మంత్ ఇదే ప్లాన్ అని ఎన్నో వర్గాలు చెప్పుకుంటూ వస్తున్నాయి కానీ ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్తారు అన్న ఒక్క నానుడు కూడా బయటికి రావడం లేదు కానీ ఎవరైతే కీలక అభ్యర్థులు ఉన్నారో వారి నుంచి కూడా ఇవి బయటికి రావడం లేదు ఇక డీటెయిల్గా చూసుకుంటే ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు జగన్ లక్ష్యంగా ప్రత్యర్థి పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి ఇప్పటికే మద్యం కేసులో పలువురు వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు ఇతర కేసులో అరెస్ట్ అయిన నేతలు బెయిల్ పైన విడుదలవుతున్నారు కొంతకాలంగా లిక్కర్ కేసులో జగన్ అరెస్టు ఖాయం అని కూటమి నేతలు చెబుతూ వచ్చారు అయితే ఈ కేసు విచారణ కొనసాగుతున్న వేళ ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించినట్టు తెలుస్తోంది కాగా ఇప్పుడు మరోసారి జగన్ అరెస్టుపై అంచనాలు మొదలయ్యాయి అయితే లిక్కర్ కేసులో వేల కోట్ల స్కామ్ జరిగిందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు ఇప్పటికే ఈ కేసు విచారణ చేస్తున్న సిట్ పలువురు వైసీపీ నేతలను అరెస్ట్ చేసింది కాగా 2 ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది వీటిల్లో లోపాలు ఉన్నాయని ఏసీబీ కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది ఇక సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావన చేసిన నిందితుడిగా మాత్రం చేర్చలేకపోయింది అదే సమయంలో జగన్ అరెస్టు గురించి అనేక రకాల ప్రచారము సాగింది ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత సాయిరెడ్డి జగన్ పేర్లు తెరపైకి వచ్చాయి రాజకీయ కోణంలోనూ జగన్ అరెస్టు అంశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి అయితే లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వారిని జగన్ ఇప్పటి వరకు పరామర్శించకపోవడం మరో ఆసక్తికర చర్చగా మారింది ఇక ఇప్పుడు జగన్ అరెస్టు ఖాయమంటూ మాజీ ఎమ్మెల్యే తెలంగాణ నేత గోనె ప్రకాష్ రావు తిరుపతి కేంద్రంగా పేర్కొన్నారు మద్యం కుంభకోణం జగన్ రెడ్డి మెడకు చుట్టుకుందని చెప్పుకొచ్చారు జగన్ సెప్టెంబర్ నెలాఖరులోపు అరెస్ట్ అవడం పక్కా అంటూ గోనె ప్రకాష్ రావు చెప్పుకొస్తున్నారు మద్యం కుంభకోణంలో దర్యాప్తు సంస్థ వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు ఇక ప్రచారం సాగుతున్నట్టుగా జగన్ అరెస్టు కోసం బీజేపీ అనుమతితో కూడా అవసరం ఉందని విశ్లేషించారు మరి ఏదేమైనా సరే ఈ లిక్కర్ కేసులో జగన్ అరెస్టు వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారని చెప్పారు పక్కా ఆధారాలు ఉండడంతో జగన్ అరెస్టు నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు అదేవిధంగా వైసీపీ హయాంలో టీడీఆర్ బాండ్ల జారీ 100 కోట్ల అవినీతిపై సమగ్ర విచారణ జరగాలని కూడా డిమాండ్ చేశారు ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఎన్డీఏకు వ్యతిరేకంగా ఉండాల్సిన జగన్ ఎన్డీఏ వైపు ఉండడం కూడా ఇప్పుడు ఆశ్చర్యంగా ఉందంటున్నారు మరి ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి